కాయకల్ప పొజిషన్. మనం నిలబడి మర్చిపోయాంగా. ఓకే, తర్వాత చేద్దాం. పడుకొని కాయకల్ప. కాళ్ళు ముడిచేసి మోకాళ్ళు ముడిచి కాళ్ళు క్రాస్గా పెట్టుకోవాలి. ఇదే చేతులు నమస్కారం ముద్ర. తెలియని వాళ్ళు బంధుని చూడండి. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా కర్కటాసన ఫస్ట్ పొజిషన్. పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు, లెఫ్ట్ సైడ్ బెండ్. తల కుడి వైపు ఉంటుంది. Slowly relax. Right side bend. Slowly relax. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax. Right side bend. Slowly relax. రెండు కాళ్ళు చాపండి. థర్డ్ పొజిషన్ చేద్దాం. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, రెస్ట్. అర్ధ పవన ముక్తాసనం. స్లోగా ముడిచిన కాళ్ళని ఎడమ కాలు పక్కన బయట వైపు పెట్టండి. ఎడమ చేత్తో లాగుతున్నాం. ఎడమ చేత్తో ఎడమ వైపు లాగుతున్నాం. పెద్దల దగ్గర ఎలా ప్రెషర్ వస్తుందో గమనిస్తూ చేయండి. ఇప్పుడు పాదాన్ని కూడా పడుకోబెట్టి తొడభాగాన్ని బిగించండి. కింద ఉన్న కాలు తొడభాగాన్ని బిగిస్తుంది. Slowly relax. Left leg up, hold, press. నెమ్మదిగా కుడి చేతితోటి కుడి వైపుకి ఈ కాలు తీసుకెళ్ళండి. ఫోల్డ్ చేసిన కాలు తల ఎడమ వైపు. కుడి చేతితో కుడి వైపు లాగుతున్నప్పుడు ఎడమ పిడుగులు బ్యాక్ పార్ట్లో ఎలా ప్రెషర్ వస్తుందో గమనిస్తూ.
తొడ భాగాన్ని బిగిస్తూ కిందకు చాపిన కాలు తొడ భాగాన్ని బిగించి వదులుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు బాడీ పక్కగా పిడికిలు బిగించి కాలి మడాలు అంటే ఆల్టర్నేట్గా ఎడమ కుడి వైపు కుడి లాగుతుంది తుంటి భాగం దగ్గర. తెలియని వాళ్ళు లేచి చూసి చేయండి. స్లోలీ రిలాక్స్. రెండు తొడ భాగాలను బిగిస్తాం. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్ వర్కటాసన్. రెండు చేతులు బాడీకి ఇరువైపులో 180 degrees. రైట్ లెగ్ ఎడమ అరిచేతిలో పెట్టండి. తలకుడి వైపు. భుజం లేవకుండా చూసుకోండి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి అరిచేతిలో. Slowly relax. గమనిస్తా రిలాక్స్. సయాటికి సంబంధించిన 2 స్పెషల్ ఆసనాలు. కుడికాలు ఎడమకాలు తొడ మీద పెట్టండి. ఎడమకాలు ఫోల్డ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఎడమకాలు తొడ కిందగా తీసుకోండి. ప్రెస్ చేయండి. పైన కాళ్ళ కిందకి, కింద కాళ్ళు మన వైపు లాగుతూ ఆపోజిట్ డైరెక్షన్ విసిరిస్తాం. స్లోలీ కాలు మార్చుకోండి. ఎడమ పాదము కుడి తొడ మీద పెట్టాం. ఫోల్డ్ చేయండి కుడి కాలు. ఇప్పుడు రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడ కింద. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసేసేయండి. కుడి అరిచేతితోటి ఎడమ మోకాల్ని కుడి వైపుకి లాగండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి
అక్కడికక్కడే రిలీజ్ చేసుకోవచ్చు, మళ్ళీ సెకండ్ టైం కూడా చేసుకోవచ్చు. అట్లా 10 టైమ్స్ సమస్య ఉన్నోళ్ళు. సమస్య అంటే లోయర్ బ్యాక్ నొప్పులు, సయాటికా నొప్పులు, కాళ్ళు లోపల జిమ్మని లాగుతూ ఉంటాయి, ఇట్లాంటి వాళ్ళందరూ చేసుకోవచ్చు. తుంటి భాగంలో నొప్పిగా ఉన్నా, పట్టేసినట్టున్నా రెగ్యులర్గా చేస్తే మంచిది. ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఇలానే ఉండండి, అదే పొజిషన్లో పూర్తిగా పడుతుంది. రిలాక్స్గా ఎక్కడ బిగింపు లేకుండా ఎంతవరకు వస్తే అంతవరకు అలా పడుకోబెట్టేసి గమనిస్తూ ఉంది. నడుం దగ్గర ఎలా లాగుతుంది, పిరుదుల దగ్గర నుంచి ఎలా ప్రెషర్ వస్తుంది గమనిస్తా. ఇప్పుడు మళ్ళీ అదర్ సైడ్కి చేయండి, తల ఆపోజిట్. మళ్ళీ లెఫ్ట్, ఎంతవరకు వస్తే అంతవరకు. ఇబ్బంది పడుతూ తెగ కింద కణాలను చూడొద్దు. తల మాత్రం కంపల్సరీ ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. అదర్ సైడ్ మళ్ళీ అదర్ సైడ్. ఇలా మన ఇష్టం అనమాట. 10 టైమ్స్ అలా కంటిన్యూగా కూడా చేసుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది. ఈ భాగంలో నొప్పులున్నా, పట్టేసినట్టున్నా కొంచెం రిలాక్స్ అవుతాయి మజిల్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు చాపండి, 2 అరచేతులు పెద్దలు పెంచారు. ఉత్తాన పాదాసన్ రైట్ లెగ్ పాదం మీద పాదం పెట్టి పక్కకి చెప్తుంది. 45 degrees, అంతకుమించి ఎక్కువ లేదు. 30 to 45 degrees. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ పాదం మీద పాదం పెట్టి జరిపింది. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. Slowly relax. నౌకాసనం చేద్దాం. తల, ఛాతీ భాగం, కాళ్ళు లిఫ్ట్. Slowly relax. సైక్లింగ్ చేద్దాం. 2 కాళ్ళు మడవండి. స్టార్ట్. నడుము నొప్పి ఉంటే తల నేల మీద ఉంచేసి ఓన్లీ కాళ్ళ వరకే చేయండి. కాళ్ళు వీలైనంతగా చాపడానికి ట్రై చేయండి. చెయ్యి. Slowly relax. పొట్ల మెలిపెట్టినట్టు ఉంటుంది కదా, దాన్ని గమనిస్తూ ఉంది. కాలు మెడలు పట్టుకొని కంబినేషన్.
పిరుకులు ఛాతీ భాగం నడుము లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. కందరాసనం. ఇందాకది సేతుబంధాసనం, అది ఇప్పుడు చేసిందేమో సేతుబంధాసనం, ఇప్పుడు చేయబోయేది కందరాసనం. 2 చేతులు చిన్నదిగా డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. పొత్తి కడుపును లోపలికి లాగి లుంబర్ రీజియన్ చేయండి. వీలైతే పాదాలు మునివేళ్ళ మీద లేపండి. Slowly relax. Again, deep breathing, breathe out. శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలపై ప్రెస్ చేస్తాం. స్లోలీ రిలాక్స్. బాస్కెట్లు వేసుకోండి. పాదాలు 2 కలుపుతూ బాస్కెట్. 2 అరచేతులు తొడల మీద పెట్టుకోండి. సుప్త బద్ధ కోణాసనం. వీలైతే అశ్విని ముద్ర ప్రాక్టీస్ చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బోర్లో తిరిగి భుజంగాసనం. భుజంగాసనంలో 6 వేరియేషన్స్ చేయగలిగితే అన్ని చేయండి, లేదంటే మీకు సమస్యను బట్టి అదే ఒకటే ఎక్కువ చేయండి. రెండు అరచేతులు ఛాతీకి వైపులో 30 degrees మాత్రమే లిఫ్ట్. ఇంకా లేక స్లోలీ రిలాక్స్. మోచేతులు నేల మీద, మోచేతులు. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్ లిఫ్ట్. ఇంకా పైకి లేపు, ఇంకా లేపు. స్లోలీ రిలాక్స్. 2 అరచేతులు ఛాతీకి వైపులో డీప్ బ్రీతింగ్, సర్పాసన్ లిఫ్ట్. పూర్తిగా లేపాం కదా. స్లోలీ రిలాక్స్. 2 అరచేతులు పిరుదుల మీద. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా కాళ్ళ మధ్య దూరం పెట్టాలి. తిరిగి భుజంగాసనం చేయబోతున్నాం. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. మోచేతులు స్ట్రైక్. తలను కదిలిస్తూ ఎడం భుజం మీదుగా కుడికాలు మెడని చూడాలి. కనపడకపోయినా చూడాలి. కనుగుడ్లను తిప్పి ట్రై చేస్తూ ఉండాలి. దీనివల్ల వేగస్ నడుము కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మళ్ళీ స్లోగా మెడను కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమకాలు మెడని చూస్తూ ఉంటారు. మళ్ళీ నెమ్మదిగా తలను కదిలిస్తూ సెంటర్కి వచ్చేస్తాం. 2 అరచేతులు ఒకదాని మీద గడ్డం దగ్గర శ్వాస తీసుకుంటూ అలసట తీరాకే చేయండి.
అలసటగా ఉంటే ఏం పర్వాలేదు, 2 సెకండ్లు శ్వాస తీసుకుని వదిలేయండి, రిలాక్స్ అయిపోతారు. తర్వాతే ఆసనం చేయాలి. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసనం ఇద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టుకోండి. బొటన వేలు దాని మీద 4 వేలు పెట్టి ఎడమ కాలు లిఫ్ట్, కుడి కాలు లిఫ్ట్. ఇప్పుడు 2 కాళ్ళు పిడికిల బలంతో స్లోలీ రిలాక్స్. కుడి చేయి ముందు, ఎడమ చేయి వీపు మీద. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద. ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్, ఆపోజిట్గా చేయాలి. ఎడమ చెయ్యి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. 2 చేతులు వీపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకొని శ్వాస తీసుకుంటూ తలా ఛాతీ పగ్గం లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేద్దాం. కాలు మెడలు పట్టుకొని. చేయగలేని వాళ్ళు ఇలా ఉండిపోండి, చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు. ఇది కూడా చాలా ఉపయోగం. ఇలా పట్టుకొని కాలు మెడలు పురుగులకు తగిలేటట్టుగా ప్రెస్ చేసి ఉంచడం. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. చేయగలిగిన వాళ్ళు చేయండి. స్లోలీ రిలాక్స్. మకరాసన్ ఫస్ట్ పొజిషన్. 2 అరచేతులు ఒకదాని మీద మెదటి భాగాన్ని పెట్టి కాలు మెడలు బాగా దూరం లోపలికి పడుకోబెట్టాలి. స్లోలీ రిలాక్స్. 2 సెకండ్ చేద్దాం. 2 కాళ్ళు దగ్గరగా లాక్కోండి. 2-3 చేతులు నిలబెట్టి గడ్డం కింద, అరచేతులు గడ్డం కింద. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి వాటర్ తీసుకో. యోగా చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
మీకు క్లియర్ చేస్తాను నిజంగా. ఎవరికైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే అడిగేయండి. నిత్య స్మరణీయము దాంట్లో ఒక కొటేషన్ మాట్లాడుతున్నాం. శ్రీకాళహస్తి వాళ్ళ శ్రీ సుఖ బ్రహ్మాశ్రమం, అక్కడ స్వామీజీ ఉన్నారు, శ్రీ 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 విద్యా ప్రకాశానంద గిరి గారు. గీతా మకరందం అనే పుస్తకం ఉంటుంది, లావు పుస్తకం ఉంటుంది, ఎప్పుడైతే చూసారా? ఆ పుస్తకం రాసింది కూడా ఈయనే అనమాట. చూసారు ఎప్పుడైనా? ఇంట్లో ఎవరికి లేదా గీతా మకరందం? ఇంత లావు పుస్తకం ఉంటుంది, విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది. భగవద్గీతకు సంబంధించి శ్లోకాలు విశ్లేషణ చాలా చాలా బాగా రాశారు. అంటే మనకి ఈజీగా అర్థమయ్యే భాషలో ఉంటుంది, కానీ చక్కటి భాష, బాగుంటుంది. చాలా ఫేమస్ ఆయన పుస్తకం. తెలుగే కాదు, ఇంకా వేరే లాంగ్వేజెస్లో కూడా చాలా ఫేమస్ అయింది. ఆయన పేరు, ఆయన చెప్పిన ఒక కొటేషన్ ఇక్కడ 30 నిత్య స్మరణీయం అని ఉంది. అంటే ఏదో ఒక పుస్తకం ఉండి ఉంటుంది దానికి సంబంధించి, అంటే ఒక గ్రూప్లో మెసేజ్ ఉంది. ప్రతిరోజు ఫస్ట్ శ్లోకం చదువు. ప్రత్యహం ప్రత్యవేక్షిత దేహం నస్వరమాత్మనః సంత్యజేత్ పశుభిస్తుల్యం శ్రేయతే సత్పురుషోచితం. అంటే తాత్పర్యం, ప్రతిరోజు ఈ దేహము జడమైనది, నశ్వరమైనది అని భావించవలను. అంటే ఈ కనపడుతున్న దేహము జడమైనది, కానీ మనమేమో రోజు ఆసనాలు చేస్తున్నాం, తిప్పుతున్నాం. మరి జడమైందని అంటే ఏంటి అర్థం? జడం అంటే ఏంటి? కదలకుండా ఉండడం కదా. కానీ ఇక్కడ జడం అంటే అర్థం ఏంటంటే దాంట్లో చైతన్యం అనేది దానంతటా దానికి రాలేదు. ఓన్లీ ఈ శరీరం అనేది పంచభూతాలతో కూడుకొని అంతవరకే. దానికి ఈ శరీరం కదలికి వచ్చింది అంటే అది ఎవరి వల్ల వచ్చింది అనేది ఆలోచించుకోవాలి రోజు. అది ఇట్లా మనల్ని చేయి కట్టుకున్నాం, ఇదంతా ఎలా జరుగుతుంది? మామూలుగా అయితే శరీరము ఓన్లీ ఈ జడంగా ఉంటుంది కదా. అంటే దీంట్లో ఒక శక్తి నడుస్తుంది ఉండబట్టే మన చెయ్యి కాళ్ళు కదిలిస్తున్నాం, మాట్లాడగలుగుతున్నాం కూడా. లేకపోతే మాట్లాడలేంగా. దానికి ఎగ్జాంపుల్ శవమే తీసుకోవచ్చు. ప్రాణం పోయిన శవం తీసుకుంటే ఆ శవము అది దాన్ని మాట్లాడించగలమా? కనీసం ఒక ఆర్టిఫిషియల్గా ఒక పంపింగ్ గాలి కొట్టినా వాళ్ళు శ్వాస తీసుకోలేకపోతున్నారని మనం బలవంతంగా గాలి కొట్టినా కూడా వాళ్ళు ఏం దాన్ని తీసుకొని ప్రాణశక్తిగా మార్చుకోలేరు. గాలి అయితే వెళ్తుంది లోపలికి, కానీ ఆ గాలిలో ప్రాణశక్తిగా అది ఆక్సిజన్ ఉంటుంది కదా, అది ప్రాణశక్తిగా మారదు. అట్లా మారుస్తుంది ఎవరు? ఇంకొకరు ఉన్నారు లోపల, శక్తి ఉంది. ఆ శక్తి వల్లే అది ప్రాణం కింద మారబెట్టి మనము ఈ శరీరం కదిలిస్తున్నాం అన్నమాట, కదిలించగలుగుతుంది. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే శరీరము జడమైనది అని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. కదులుతుంది కదా అంటే ఆ కదలడం వేరు, ఇది వేరు. అంటే దీన్ని మనము మనస్ఫూర్తిగా లోపలిగా వెళ్ళి అంతర్ముఖం చెంది ఆ రోజు కొంతసేపు మనతో మనను అంతర్ముఖం చెందినప్పుడు తెలుస్తూ ఉంటుంది ఎలా జడమైంది అనేది. సో నశ్వరమైంది అంటే నశించిపోయేది, అది మనకు తెలిసిందే కదా, నిన్నే చెప్పుకున్నాము. పుట్టినప్పుడు పెద్దయ్యే కొద్దీ రకరకాల దశల్లో చివరికి ముసలితనం వచ్చాక ఎలా మనం కుంగిపోతూ మళ్ళీ క్షీణించిపోతూ ఉంటాం. మధ్య వయసులో ఉన్న ఒక రకంగా ఉంటాము, ఏజ్ పెరిగే కొద్దీ మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది శరీరము, దాని సైజు కూడా తగ్గిద్ది, ఎత్తు కూడా తగ్గుతాం తెలుసా. మన చిన్నప్పుడు ఉన్న హైటు తర్వాత తగ్గిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే వెన్నుపూస మధ్య గ్యాప్ తగ్గిపోయి కుంగిపోతూ ఉంటాం అన్నమాట. సో అదంతా కూడా నశ్వరమైంది శరీరం. సో అందువల్ల సత్పురుషోచితమగు ఆత్మభావనను చేపట్టగలను. అంటే ఆత్మభావన చేపట్టాలి. మనం ఇట్లా రోజు అనుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నేను ఎవరిని అనేది అర్థమవుతుంది. అంటే నేను ఆత్మని, శరీరాన్ని నేను కాదు, అంతే కదా. ఇది నా వేలు అంటాం కానీ నేనే వేలు అనట్లేదుగా. నేను వేలు, నేను మనసు అనట్లా. నా మనసు, నా చెయ్యి, నా కాలు అంటున్నాం కానీ నేను అని దానికి ఆపాదించట్లా.
కానీ రియల్గా మనసులోనేమో ఇదే నేనులాగా ఫీల్ అయిపోతాం. దెబ్బ తగలంగానే లేదా ఏదైనా ఇబ్బంది రాగానే ఈ శరీరానికి ఏదైనా జరిగిందనుకోండి, మనకే జరిగినట్టు ఫీల్ అయిపోతుంది. అది మార్చుకోవాలి అంటే ప్రతిరోజు నిరంతరం స్మరణ చేయాలి. ఇట్లా ఇవన్నీ రోజు కొంచెంసేపు అయినా ఒక 5 to 10 minutes ధ్యానంలో కూర్చొని, అంతే, దీని మీదే స్టడీ చేయడమే, అంతే, ఇట్లా కూర్చోవడం, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వ్యాఖ్యానం: జీవుడు ఆత్మస్వరూపుడే కానీ జడమకు దేహము కాదు. అది సో లోపల ఉన్న జీవుడే అసలైన ఆత్మస్వరూపం, అంతేగాని ఈ దేహం కాదు అని గుర్తుపెట్టుకుని చెప్తున్నారు. ఈ సత్యమును పదే పదే చింతన చేయవలను. అజ్ఞానులు తాము దేహమే అని భావించుదురు, కానీ జ్ఞానులు ఏది సత్యమైనదో ఏది మిథ్య అయినదో బాగుగా తెలుసుకొని సత్య వస్తువునందే నిలకడ కలిగి ఉందిరు. అది సో ఎప్పుడైనా కూడా వీళ్ళు ఎలా ఉంటారు, జ్ఞానులు సత్య వస్తువు పట్ల ఎప్పుడు దాని మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఎట్లా అంటే, ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే నేను చేయట్లేదు, నా మనసు చేస్తుంది, నా మనసు ఆలోచిస్తుంది, నా బుద్ధి తర్కిస్తుంది, అంటే ఏది మంచి ఏది చెడు, నా బుద్ధి ద్వారా ఏది మంచి ఏది చెడు నేనేం తీసుకుంటున్నాను ఇలా అనుకోవాలి. అంతేగాని నేనే ఇక్కడ ఆలోచించేసాను, నేనే చేశానంటే ఆ బుద్ధి మనమైపోతాం, ఆ మనసు మనమైపోతాం. లేకపోతే నేనే చేశాను, నా చేయి చేసింది అంటున్నాను, కానీ నేను చేయి చేశాను అని అనట్లా. నా చేయి చేసింది అన్నప్పుడు అలా రోజు అనుకుంటూ ఉండే కొద్దీ ఈ చెయ్యి నాలో ఒక భాగంలాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇది సపరేటు, ఒక జడమైన శరీరంలో భాగము అని అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడు నేను వేరు, చెయ్యి వేరు, మనసు వేరు, అసలు ఓవరాల్ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకు కనపడుతున్నవన్నీ కూడా నాకు ఆ పరికరాలే, అంటే నన్ను నేను ఉపయోగించుకోవడానికి పరికరాల్లోకి పనికొస్తాయి అని. బ్రహ్మమును లెస్సగా అనుభూతం అనర్చుకుని తాను చైతన్యముకు ఆత్మయే కానీ జడమగు దేహం కాదని మరలా భావించుచుండగలను. పశుతుల్యమగు దేహభావనను మానవుడు స్వీకరింపరాదు. అది మహోన్నతమగు మానవ జన్మను బడసి అల్పచేష్టలకు లోను కాకూడదు. ప్రత్యహం అని చెప్పుట వలన ప్రతిరోజు ప్రతిక్షణం కూడా అహం బ్రహ్మాస్మి అని మనల్ని చేయుచుండగలను. ఓం ఓం సోహం సోహం శివోహం అని చెప్పారు. అంటే ఏం లేదు, ప్రతి క్షణం ప్రతిరోజు 1కి 10 సార్లు మరణం చేసుకోవాలి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అనుకోవడమే, అంతే, దీని మార్గం ఇంకోటి లేదు. ధన్యవాదాలు. ప్రేయర్. deep. Oh, oh, oh. Om Asatoma Satgamaya, Tamasoma Jyotirgamaya, Mrityoma Amritangamaya. Om Shanti Shanti Shanti. हरि ओम. सर्वे जन सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. समस्त सन्मंगलानि भवन्तु.